నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రజల నుంచి వచ్చే సమస్యల్లో ఎక్కువ అర్జీలు భూ సమస్యలపై వస్తున్నాయని వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ తమీమ్ అన్సారీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు ప్రజల సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తహసీల్దార్ చిరంజీవి పాల్గొన్నారు హలో వాళ్ళు పెట్టుకుంది 83 సెంట్లు మేడం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది. సో దాని కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏ విలేజ్కి వెళ్తున్నామో టీం ఆల్రెడీ వేసి ఉన్నాము. విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్ నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూసర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో అయితే గవర్నమెంట్ నుంచి వారికి ఫీజు పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడే ఆ రోజుకు ఆ రోజే పెట్టుకోవడం. అదేవిధంగా కొన్ని సర్వీసెస్కు ఏదైతే స్పాట్లోనే ఆ రోజుకే మనము డిస్పోజ్ చేయాల్సిన కేసెస్ని చేయడము. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే వెంటనే దాంట్ని తొలగించి గవర్నమెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడము. ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా భావించాలా. ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు 70-80 అర్జీల వరకు చూసాం. ఏ అర్జీ తీసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి సాల్వ్ కానటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ఒక పరిష్కార దిశగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. 95% సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి దక్కే ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నో వాళ్ళకి దక్కే విధంగా కలెక్టర్ గారు స్పాట్లో డెసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నారు. నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు. ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మాది. ఒక పక్క అధికారులు తప్పిదాలు చేసినా లేదంటే ఒక పక్క ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు తప్పిదాలు చేసినా వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ ఎక్కడ తప్పిదాలు లేకుండా రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు చట్టాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ఈరోజు ఈ మార్కాపురంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకని వల్ల కొన్ని 100 ఎకరాలు ఇక్కడ కబ్జాలు అయిపోయినాయి. దేశ స్వాతంత్ర ఉద్యమంలో వీరోచిత పోరాటాలు చేసి కార్మిక కర్షక వ్యవసాయ కూలీల హక్కుల కోసం అలుపెరగక పోరాటం చేసిన భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా ఆవిర్భవించి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒంగోలు సిపిఐ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా సిపిఐ సీనియర్ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు అన్న ఎర్రజెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొన్నారు. Gracias.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కమ్యూనిస్టు పార్టీ తనదైన పాత్ర పోషించిందని, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా లక్షలాది ఎకరాలు పేద ప్రజలకు పంచిపెట్టిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే ఉందని అన్నారు. దేశంలో జరుగుతున్న స్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా అన్యాయాలు, అక్రమాలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ పేద వర్గాల పక్షపాతిగా కమ్యూనిస్టు పార్టీ నేటికి పోరాటాలు చేస్తూనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పుడూరు ప్రకాశ్రావు, కె నాగేశ్వరరావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, విద్యార్థి యోజన సంఘ నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మన దేశంలో తన కార్యక్రమాలు ప్రారంభించి 100 సంవత్సరాలలో ప్రవేశించబోతుంది. ఇక్కడ సిపిఐ జిల్లా సమితి తరఫున శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక కార్యక్రమాలని, అనేక సంస్కరణల్ని, అనేక చట్టాలని రావటానికి కారణమైంది. అది అధికారంలో లేకపోవచ్చు కానీ అనేక చట్టాలు రావడానికి, ప్రజలకు ఉపయుక్తమైన చట్టాలు రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ కారణం. కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిగా నినాదం ఇచ్చింది దున్నేవాడికి భూమి కావాలని. భారతదేశంలో దున్నేవాడికి భూమి కావాలని మొట్టమొదటిగా నినాదం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. దాని ఫలితంగానే అనేక సంవత్సరాల పోరాట ఫలితంగానే ఆ భూ సంస్కరణ చట్టం ఒక రకంగా కొంత లోపాలు ఉన్నప్పటికీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఎస్టేట్లన్నీ కూడా బద్దలు చేయబడ్డాయి. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ అది ఒక్కటే కాదు, అనేక సంస్కరణలు చేయడానికి కారణమైంది. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల పోరాటాలని, ఉద్యమాలని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఒక ప్రశ్నించేటువంటి తత్వాన్ని, సమస్య పరిష్కారం కోసం పిడికిలెత్తేటువంటి మార్గాన్ని చూపించింది కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం. అందుకని కమ్యూనిస్టు పార్టీ ఆ అధికారంలోకి రాకపోవచ్చు కానీ అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. దాని ద్వారా 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేసింది. అదేవిధంగా బెంగాల్లో తేబాగా పోరాటం, కేరళలో పున్నప్పవు రాయలార్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చెల్లపల్లి జమీందారుకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి కనిగిరి పట్టణం పాత కూచిపూడిపల్లిలో 2023 నవంబర్ 4వ తేదీ జరిగిన బంగారం చోరీ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆమె వద్ద నుండి 12,50,000 రూపాయలు విలువ చేసే 25 సవర్ల బంగారపు నగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ముద్దాయి వేముల అఖిల ప్రస్తుతం పామూరు గ్రామంలో నివసిస్తుంది. బత్తుల వెంకటరమణ బంధువు కావడంతో వారి ఇంటికి తరచూ వచ్చిపోతూ వారి ఇంట్లో బంగారు ఆభరణాలు ఎక్కడ ఉంటాయో తెలుసుకొని వారు బయటకు వెళ్లిన సమయంలో తాళాలు ఎక్కడ ఉంచుతారో గమనించి ఇంట్లో లేని సమయంలో తాళాలు తీసి పట్టపగలే యథేచ్ఛగా దొంగతనానికి పాల్పడి వేసిన తాళాలు వేసినట్లే ఉంచి వెళ్లడంతో పోలీసులకు ఈ కేసును ఛేదించడంతో ఒక సవాల్గా మారింది. దొంగిలించిన సొమ్మును బ్యాంకులో తాకట్టులో పెట్టి రుణం తీసుకుని ప్రస్తుతం వాటిని అమ్మినట్లయితే ఎక్కువ సొమ్ము వస్తుందనే ఉద్దేశంతో బంగారు ఆభరణాలతో అమ్మేందుకు ఒంగోలు వస్తుండగా పోలీసులు ఆమెను పట్టుకుని నగలు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాది బత్తుల వెంకటరమణ పోయిన సొమ్మును రికవరీ చేసినందుకు ఎస్పీకి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసును ఛేదించిన కనిగిరి సిఐ ఖాజావలి, ఎస్ఐ పి శ్రీరామ్, హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావును అభినందించారు. పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 2023లో ఈ అఫెన్స్ జరగడం జరిగింది. నవంబర్ 4 జరిగింది. బత్తుల వెంకటరమణ అనే ఒక వ్యక్తి ఇంట్లో దాదాపు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు దొంగతనం జరిగింది. ఇతను ఇంట్లో గోల్డ్ పెట్టి బయట వేరే పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళేసేటప్పటికి వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి. బంగారం అంతా మాయమైంది. ఇంట్లో ఉన్నటువంటి 25 సవర్ల బంగారం మాయమైంది. దీన్ని అప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఒక మూమెంట్లో వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎలా దొంగతనం జరిగిందన్నటువంటి దీంట్లో కొంత అనుమానంగా విచారించగా కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసింది ఏంటంటే
ఈ వెంకటరమణ మేనకోడలైనటువంటి వేముల అఖిల, ఈ అమ్మాయికి వీళ్ళ మేనమామ ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. వాళ్ళ ఇంట్లో బంగారు ఎక్కడెక్కడ పెడతారో తెలుసు. 2 బయటకు వెళ్ళినప్పుడు తాళాలు ఎక్కడ పెడతారనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంది. ఎందుకంటే ఆ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళడం, ఎన్ని చూడడం జరుగుతుండేది. సో ఒకరోజు వాళ్ళ మేనమామ వేరే పనిగా బయటకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఈ యొక్క తాళాలన్నీ కూడా తీసుకొని ఈ బంగారు నగలు దాదాపు 25 సవర్ల నగలు తీసుకొని ఈ అమ్మాయి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ తాళాలు ఎక్కడ అన్నీ లాక్ చేసి ఎక్కడ వేసి ఆ తాళాలు ఎక్కడ ఉన్నాయో మెట్ల కింద పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతోమందిని అనుమానితుల్ని విచారించడం ఇలా చేస్తున్న క్రమంలో ఈ అమ్మాయికి అదే సమయంలో ఒక ప్రేమ వ్యవహారం ఉండటం, అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ నగలన్నీ కూడా తీసుకెళ్ళి వేరే వేరే బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ కుదవబెట్టడం జరిగింది మొదట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నగలన్నీ తీసుకొని వెళ్ళి అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవన్నీ పే చేసి ఇవన్నీ తీసుకువెళ్ళే సమయంలో మనకు ఆల్రెడీ లోకల్ సిఐ, ఎస్ఐ వీళ్ళ టీం అంతా కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టున్నారు, ఆ సిడిఆర్ల అనాలిసిస్ అన్నీ కూడా. సో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నిన్న ఈ అమ్మాయిని పట్టుకుంటే మనకు మొత్తం ఈ గోల్డ్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపు ఇది 15 లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ ఇది. ఈ కేసులో సిఐ కనిగిరి, సిఐ ఖాజావలి, అలాగే ఎస్ఐ శ్రీరామ్, హెచ్ఎంపాడు ఎస్ఐ మాధవరావు, కనిగిరి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, అలాగే శోభన్ బాబు, బాలగురువయ్య, కాన్షీరామ్, ఎస్ రామయ్య వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ మొత్తం ఈ టీం లాగా వీళ్ళు పనిచేయడం జరిగింది. సో మనం ఈ రికవరీని పోలీసులు రికవరీ చేయడం జరిగింది. ఈ టీం అందరు కూడా మరొకసారి నా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా బంధువులు, ఇళ్లల్లో తెలిసిన వాళ్ళు మన వాల్యుబుల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో, అలాగే తాళాలు తెలిసిన ప్లేస్లో పెట్టి వెళ్ళడం, అలాగే తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా మీ ప్రాపర్టీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవడం, లేదా ఆ తాళాలు జాగ్రత్తగా వేసుకెళ్ళటం, లేదంటే మీ తెలిసిన వాళ్ళని కాపలాగా ఉంచుకోవడం, ఇలాంటివి చేయండి. అలాగే మెట్ల కింద, దిండ్ల కింద లేదా గూట్లో తాళాలు పెట్టి వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు కూడా జాగ్రత్తలు ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొని రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి సందర్భంగా గుంటూరు రోడ్లోని రవిప్రియ మాల్లో వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి జిల్లా జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు శంకర సాయిబాబా, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్, నగర జనసేన పార్టీ కార్యదర్శి జనసేన శ్రీనివాస్, నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి శంకర కళ్యాణి, 16వ డివిజన్ అధ్యక్షుడు అల్లూరి శ్రీహరి, 8వ డివిజన్ అధ్యక్షురాలు అనిత, 49వ డివిజన్ అధ్యక్షుడు సుధీర్, 38వ డివిజన్ అధ్యక్షుడు ఆలా నారాయణ, 16వ డివిజన్ ఉపాధ్యక్షుడు కర్రీ శ్రీకాంత్, జనసేన నాయకులు వాసు కాసాని, తిరుమలశెట్టి వెంకట్రావు, మహమ్మద్ యూనిస్, తాళ్లూరి సాయి, పోలిరెడ్డి శ్రీనివాసులు, సాయి, మల్లికార్జున, సాయి కుమార్, ప్రకాష్, రాజేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు 36వ వర్ధంతి తరపున ఈరోజు మేము అందరం రవిప్రియ మాల్లో జనసేన కార్యాలయంలో ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము. అందరూ జన సైనికులు, వీర మహిళలు, ప్రతి ఒక్కళ్ళు, రంగాన్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చారండి. ఈరోజు మాకు ఇది చాలా బాధాకరమైన రోజు. నిజం చెప్పాలంటే 37 సంవత్సరాల కిందట మేము దాని జరిగే ముందు కొద్ది రోజుల ముందు ఆయన న్యాయాధ్యక్షులు ఉన్నప్పుడు కూడా రంగా గారిని వెళ్ళి కలిసి వచ్చాము. మేము ఆ టైంలో మాకు ఎంతో బాగా గొప్పగా అనిపించిన రోజులు ఆ రోజులు. ఈ రోజుల్లో ఇలాంటి జరిగేటప్పటికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ 36 సంవత్సరాలు ఎంతో ప్రేమగా అభిమానంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో ఒక వ్యక్తి అని చెప్పి జరుపుకునే దాంట్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంకి వచ్చిన అందరూ ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నాం. ముందు ఈ కార్యక్రమం అనేది ఇలాంటి జరుగుతున్నప్పుడు చాలా అన్ని చోట్లగా స్టేట్ వైడ్గా జరుగుతున్న కార్యక్రమంలో ఎంత వర్షాలు పడుతున్నా కూడా ప్రతి చోట జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులందరికీ తెలుసు, అన్ని ఏరియాలో చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఎవ్రీ ఇయర్ చేయడం అనేది మంచిదని చెప్పి ప్రార్థిస్తున్నాను. మొదటిగా వంగవీటి మోహన్ రంగ అనగానే కేవలం ఒక కులానికే నాయకుడు కాదు. కాపు జాతిలో పుట్టినందుకు అందరం గర్వపడతాం. కానీ ఆయన కేవలం కాపులకే కాకుండా బడుగు బలహీన అణగారిన వర్గాలందరికీ తను ఉన్నాను అనేటువంటిది నిరూపించాడు విజయవాడలో. ఒక పోలీస్ అధికారిగా 1985 ప్రాంతంలో ఆ సందర్భంలో అతన్ని వ్యాస్ గారి టైంలో ఇతను కూడా ముద్దాయిగా చూసేవాళ్ళం. కానీ అతను చూసి నాకు ఒక మనిషి ఇంత శక్తి ఎక్కడిది, ఇంత సంఘటిత శక్తి. 88లో కాపునాడు మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది జనం వచ్చారు. ఒక మనిషికి ఇంత కెపాసిటీ ఏంటి అని ఆశ్చర్యపోయేవాడిని. అదే సంఘటిత శక్తి, లేకుంటే లీడర్షిప్ క్వాలిటీ. ఆ క్వాలిటీని ఆయన చాలా రోజులు మెయింటైన్ చేశారు. కేవలం ఎమ్మెల్యేగా తన యొక్క ప్రజల కోసం, వాళ్ళ యొక్క ఆశయాల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యి చాలా దాంట్లో ప్రతిదీ పర్సనల్గా తీసుకునేవాడు, కేవలం పీడిత తాడిత జనుల కోసం. సో కాబట్టి ఇటువంటి శక్తి గల నాయకుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ కొద్దిగా సంతోషం ఏంటంటే ఇలాగా అందరినీ సంఘటిత పరచగలిగిన శక్తి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా మనకు వచ్చారు. కాబట్టి ఆయన ఆశయాలకు అలాగే ఆయన యొక్క కోరికలకు అనుగుణంగా మనమందరము వర్తించి మనందరం మన కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మరలా మనం ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా పని చేయగలిగిన వాళ్ళం అవుతామని చెప్పి కోరుకుంటూ రవిప్రియ మాల్లో కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. దీనికి జనసేన నాయకులు, ఇతర కార్యకర్తలు అందరూ కూడా దీనికి విచ్చేసినందుకు వారికి ముందుగా నా కృతజ్ఞతలు. అలాగే రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ ఎంతో కొంత జనానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాపై కనిపిస్తోంది. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలో బుధవారం ఉదయం నుంచి ముసురు పట్టింది. రోజంతా తెరిపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. చలి తీవ్రత కూడా పెరిగింది. ఉదయం నుంచి ఒంగోలుతో పాటు టంగుటూరు, సింగరాయకొండ, కొండపి, మద్దిపాడు, కొత్తపట్నం, సంతనూతలపాడు, చీమకుర్తి, నాగులపలపాడు, పొదిలి, తాళ్లూరు తదితర మండలాల్లో పలు గ్రామాల్లో జల్లులు పడుతుండటంతో ప్రజలు బయట రాలేకపోతున్నారు. ప్రత్యేకించి స్కూళ్ళు, కార్యాలయాలకు వెళ్లేవారు, వీధి వ్యాపారులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లులతో జనం రోడ్లపై తిరిగేందుకు వీలు కాలేదు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో బుధ, గురువారాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రధాన పంటలన్నింటిపైన వర్షాలు, వాతావరణంతో తెగుళ్లు, పురుగులు ఉధృతి పెరిగి నష్టపోతున్నారు. సాధారణంగా ఈ సమయంలో తెల్లవారుజామున మంచు కురవడం తప్ప వర్షాలు పడవు. అలాంటిది ముసురు పట్టి జల్లులు కురుస్తుండటంతో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో ఇటీవల వేసిన లేత పొగతోటలు, శనగ మొలకలు ఉరకెత్తి దెబ్బతినే పరిస్థితి ఉండగా కోతకు వచ్చిన మిర్చి, వరి, ఇతర పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
అధికారి కార్యాలయంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తూ డాక్టర్ టి వెంకటేశ్వర్లు పదోన్నతిపై ప్రకాశం జిల్లా నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా 2 రోజుల కిందట నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించడంలో అందరూ ప్రోగ్రాం అధికారుల సహాయ సహకారాలతో ఇతర సిబ్బంది సహకారంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేటట్లు కృషి చేస్తానన్నారు. ఈరోజు నేను ప్రకాశం జిల్లా డిఎండిహెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా ఉన్నదానికన్నా మెరుగుపరచడంలో ప్రతి ఒక్కరి సహాయం తీసుకొని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా చేసి జిల్లాకి మంచి పేరు, అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఏవి కూడా రాకుండా పెద్ద మొత్తంలో వాటిని కంట్రోల్ చేసేదానికి వెంటనే చర్యలు తీసుకొని చాకచక్యంగా మా టీంతో పాటు చేస్తానని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. చీమకుర్తిలో దివంగత డాక్టర్ ఎంవీఎల్ నరసింహారావు 104వ జయంతి వేడుకలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జవహర్ నర్సింగ్ హోంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చలువాది బద్రీనారాయణ అధ్యక్షత వహించారు. డాక్టర్ బి జవహర్ మాట్లాడుతూ నరసింహారావు చేసిన సేవలను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. మద్దిపాడు ఏఎంసీ మాజీ చైర్మన్ మర వెంకారెడ్డి మాట్లాడుతూ ఎంవీఎల్ నరసింహారావు చీమకుర్తిని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన వైద్యులని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ పి విజయ్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నూనె హేమసుందర్రావు, ఎస్ఐసి బ్రాంచ్ మేనేజర్ రెహమాన్, ఎస్కే భాషా, గోపువరపు చంద్ర, నల్లూరు వెంకటేశ్వర్లు, ఎస్కే అక్బర్ పాల్గొన్నారు. శిక్షణ పొంది చీమకుర్తిలో, తర్వాత ఒంగోలులో కంటి హాస్పిటల్ స్థాపించిన తర్వాత అప్పుడు నేను రామ్నగర్ క్యాంపు వస్తుంది. అలాగే శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారిపైపే ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.